సో గైస్ ఫైనల్లీ బోటో 2 బ్లూ ఓటెక్స్ చాప్టర్ 9 యొక్క స్పాయిలర్స్ వచ్చేసాయి. ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట స్పాయిలర్స్ వస్తాయని చెప్పి, ఎందుకంటే జస్ట్ 1 డే ఉంది ఒరిజినల్ చాప్టర్ రిలీజ్ అవ్వడానికి. సో ఎలాగో రాదులే అని చెప్పి నేను అనుకున్నా, కానీ బ్రో లిటరల్లీ స్పాయిలర్స్ అని వచ్చేసాయి, కానీ దీని యొక్క సమ్మరీ రాలేదు. కానీ ఈ చాప్టర్ లో కనిపించేది బ్రో చాలా అంటే చాలా భారీ స్టఫ్. ఈ చాప్టర్ లో మనకి కురామా కనిపిస్తాడు. ఇంకా మన కవాకి వర్సెస్ బోరుటో ఫైట్. ఫైనల్లీ మనం ఈ చాప్టర్ లో బోరుటో యొక్క కారం అని కూడా చూడొచ్చు. కానీ మన దురదృష్టం ఏంటంటే బ్రో, మన దగ్గర చాప్టర్ మొత్తం వచ్చేసింది, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారో సో దీని యొక్క ట్రాన్స్లేషన్ అయితే మా దగ్గర లేదు. కానీ ఏం పర్లేదు గైస్, జస్ట్ మనం 1 డే వెయిట్ చేస్తే చాలు ఒరిజినల్ చాప్టర్ అయితే రిలీజ్ అయిపోయింది. కావాలంటే మనం ఎల్లుండి డీటెయిల్ గా దీని గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇంకా మెచ్చుకున్న సరే వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి బ్రో. మనం 12K చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా మెచ్చుకున్న వీడియో. సో చాప్టర్ 9 యొక్క కవర్ పేజ్ లో మనమైతే చూసుకోవచ్చు, మనకైతే షికడే యొక్క టీం కనిపిస్తుంది. సో పోయిన చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరు తెలిసిందే. మన జూరా అయితే నరుటో ఉజుమాకి కోసం వెతుతూ మన హిమవారి దగ్గరికి అయితే వచ్చేసాడు. సో ఈ చాప్టర్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. సో నేను ఇంకోసారి చెప్తున్నాను గైస్, ఇక్కడ ఏం మాట్లాడుకుంటారో మనకి లిటరలీ ఏం ఐడియా లేదు. సో మన జూరా అయితే హిమవారిని చూసి సంథింగ్ చెప్తూ ఉంటాడు. సో వాళ్ళ మాటలు వాళ్ళ ఎవ్వరని చూసి మన షికడాకి అయితే తెలిసిపోయింది వీళ్ళైతే హిమవారి ఎంకాల పడుతున్నారని చెప్పి. ఇంకప్పుడే మన జూరా హిమవారి వైపుకి అయితే అటాక్ చేస్తాడు. అంటే మిగతా షినోబిస్ ని ఎలా చెట్టులా మార్చేశారో మన హిమవారిని కూడా అలాగే మార్చేద్దామని చూస్తారు. కానీ అప్పుడే మన షికడా అయితే తన షారో బైండింగ్ టెక్నిక్ ని ఉపయోగించి ఆ చెట్టుని అయితే ఆపేశాడు. ఇంకా అప్పుడే మన ఇనోజిన్ ఒక ఫ్రాగ్ ని డ్రా చేసి మన హిమవాడిని అయితే బయటికి లాగేస్తాడు. ఇంకప్పుడే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన హోకాగే కూడా మన షికడాకి కాంటాక్ట్ లోకి అయితే వస్తాడు. ఇంకా దీని తర్వాత షీన్ షిఫ్ట్ అయ్యి మన బోరుటో దగ్గరికి అయితే వెళ్ళిద్ది. అక్కడ మన బోరుటో కాసిన్ కోజ్ అయితే ఒక హైడాట్ లో కూర్చుని ఉంటారు. ఇంకా పక్కన డిజైన్ చూసుకుంటే నాకేదో ఓరోచిమారి ఒక హైడాట్ లాగా ఉంది. సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకప్పుడే మన బోరుటో దగ్గర ఒక ఫ్రాగ్ అయితే వచ్చింది. ఆ ఫ్రాగ్ అయితే ఇన్ఫార్మ్ చేసిద్ది కొనహ మీద ఎవరో అటాక్ చేశారు. ఇంకా చాలా మంది షినోబిస్ చనిపోయారని చెప్పి కూడా ఆ ఫ్రాగ్ అయితే ఇన్ఫార్మ్ చేసిద్ది. ఇంకా మన బోరుటో వెంటనే రెడీ అయ్యి తన ఫ్లయింగ్ రైజింగ్ టెక్నిక్ అయితే ఉపయోగిస్తాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఫైనల్లీ అర్థమైంది మన బోరుటోకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి దొరుకుతుందో. సో ఈ ఫ్రాగ్స్ వచ్చి మన బోరుటోకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కొనహ గురించి. ఇంకా దీని తర్వాత షీన్ షిప్ చేసి మన హిమవారి షికడాయ్ ఇనోజిన్ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ మన హోకా కూడా సంథింగ్ ఏదో చెప్తాడు, కానీ మన దగ్గర ట్రాన్స్లేషన్ అయితే లేదు. సో ఒరిజినల్ చాప్టర్ రిలీజ్ అయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో. ఇంకా దీని తర్వాత షీన్ షిప్ చేసి మన కవాకి బాబాయ్ దగ్గరికి వెళ్ళిద్ది. మన కవాకి ఇంకా పడుకునే ఉంటాడు. మన డెల్టా లేపిద్ది అనమాట, అరే బాబు లేగు లేగు అని చెప్పి. ఇంకా తనైతే లెగుస్తాడు. లెగిసి ఒకటే చెప్తాడు వాడు వచ్చాడు అని చెప్పి. ఇంకప్పుడే మనకి సీన్ షిఫ్ట్ చేశారు, మన బోరుటోని చూపిస్తారు. ఇంకా మన బోరుటో రాగానే ఆ షినోబిస్ ని చూస్తాడు. ఇంకప్పుడే తనకైతే షికమారు కాంటాక్ట్ చేస్తాడు. ఇంకా తను చెప్తాడు, బోరుటో నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? ఇది కూడా పోయినసారి జరిగినట్టే ఒక ప్రైవేట్ కాన్వర్జేషన్. సో పోయినసారి లాగానే నేను ఈనో ఇంకా నువ్వు తప్ప ఈ కాన్వర్జేషన్ ని ఇంకెవరు వినట్లేదు. ఇంకా మెయిన్ మ్యాటర్ దగ్గరికి వచ్చేస్తే మన విలేజ్ మీదకి ఇద్దరు ఎనిమీస్ దాడి చేశారు. నువ్వు చెప్పావు కదా సింజూస్ అని చెప్పి, వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇంకా నువ్వు చెప్పినట్టు ఆ సింజూస్ యొక్క గోల్ మన నరుటో ఉజుమాకినే. వాళ్ళు నరుటోని పట్టుకోవడానికే మన విలేజ్ కి వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైందో తెలీదు, కానీ వాళ్ళ యొక్క గోల్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళైతే ఉజుమాకి హిమవారి కోసం వెతుకుతున్నారు, తన్ని పట్టుకోవడానికి చూస్తున్నారని చెప్పి తను అంటాడు. మన బోరుటో షాక్ అయ్యి ఏంటి హిమవారియా? ఇంకా మన షికమారి చెప్తాడు, అవును వాళ్ళు ఇప్పుడు హిమవారిని పట్టుకోవడానికి చూస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళేదో 9 టైల్స్ చక్ర గురించి సంథింగ్ మాట్లాడుతున్నారు. నీకు దీని మీద ఏదైనా ఐడియా ఉందా అని చెప్పి మన బోరుటోని అయితే అడుగుతాడు. ఇంకా మన బోరుటో చెప్తాడు, ఓ ద 9 టైల్స్. ఇంకప్పుడే ఎంకాల నుంచి ఒక మాట అయితే వచ్చింది, సెన్సిటివ్ ఇట్ ఈస్ కవాకి. నేనైతే బోరుటోని కనిపెట్టాను, తను నా ముందే ఉన్నాడు. నా తెలిసి తను చక్రాన్ని అరెస్ట్ చేసి మన విలేజ్ లో దూరుంటాడు. ఇంకా లొకేషన్ ఏంటంటే ఫ్రంట్ ఆఫ్ ది మెయిన్ గేట్. అదే ఆ జోనిస్ చనిపోయారు కదా, ఆ సైట్ లోనే ఉన్నాడు, తొందరగా రండి అని చెప్పి తను అంటాడు. ఇంకా మన బోరుటో వెంకల్కి అయితే తిరుగుతాడు. మన కవాకి చెప్తాడు, ఏంటి నువ్వు ఒంటరిగా ఎక్కడ తిరుగుతున్నావు, నువ్వు ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నావా? ఇంతకీ ఆ ఒసుసుకి లేరని చెప్పి తనైతే అడుగుతాడు. ఇంకా మన బోరుటో తనకి రిప్లై అవ్వకుండా తనైతే చెప్తాడు, లార్డ్ 8 నాకైతే 1 సెకండ్ టైం అయితే ఇవ్వండి, ఈ కవాకి నా దగ్గరకు వచ్చాడు. సో 1 సెకండ్ నేను మళ్ళీ వస్తానని చెప్పి తను అంటాడు. షికమార్ అయితే షాక్ అవుతాడు, ఏంటి కవాకినా? ఇంకా మన బోరుటో చెప్తాడు కవాకి, ఇది సేమ్ నీకు కూడా అప్లై అయ్యింది, నువ్వేంటి ఇలా తిరుగుతున్నావు, నీకు వేరే పని లేవా? కొనహా మీద ఎనిమీస్ వచ్చి అటాక్ చేస్తున్నారు, సో అక్కడికి వెళ్ళి ఫైట్ చేసుకోవచ్చుగా అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మన కవాకి అంటాడు, ఏ బోరుటో మర్చిపోమాక, కొనహాకి ఎనిమీస్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు బోరుటో అని చెప్పి తను అంటాడు. ఇక మన బోరుటో రిప్లై చేస్తాడు, బాగా మాట్లాడుతున్నావుగా, ఈ చిట్ చాట్లు పక్కన పెట్టు, కొనహా మీద నిజంగానే ఎనిమీస్ దాడి చేశారు. నిజం చెప్పాలంటే మనం ప్రస్తుతం వెళ్ళి వాళ్ళతో డీల్ చేయాలి, అది ఇంపార్టెంట్, సో నాతో వస్తావా అని చెప్పి తను అడుగుతాడు. అది విని మన కవాకి చెప్తాడు, ఏంటి నువ్వు నన్ను చిన్న చూపు చూస్తున్నావా, ఇదిగో ఇది తీసుకో అని చెప్పి తన కళ్ళతో అటాక్ చేస్తాడు అనమాట. బ్రో కొన్ని రాడ్లు విసురుతాడు. మన బోరుటో ఈజీలీ తప్పించుకుంటాడు. ఇది చూసి మన కవాకి పక్కనున్న డెల్టా ఇద్దరు షాక్. మన బోరుటో వెంటనే
కవాకి దగ్గరికి వచ్చి తన కడుపు మీద సింగిల్ షాట్ బ్రో 1 పంచ్ తో మన కవాకి దూరంగా వెళ్లి పడతాడు. ఆ సీన్ మన డెల్టా చూసి తను షాక్ అన్నమాట. తనైతే అనుకునిద్ది ఇదేం జరిగింది. ఇక మన బుర్రో చెప్తాడు, నాకు అర్థమైపోయిందిలే, నువ్వు సరిగ్గా ట్రైన్ కూడా చేయలేదు, ఇదేంట్రా నువ్వు ఇంత డిసప్పాయింట్ చేసావేంటి నన్ను అని చెప్పి మన బుర్రతో చెప్తాడు. ఇక మన డెల్టా ఆ షాక్ లోనే చెప్పిద్ది, అయితే నువ్వెంత ట్రైన్ చేసావేంటి అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా వెంటనే మన కవాకి అయితే తన కార్మాని యాక్టివేట్ చేస్తాడు. దానికి రియాక్షన్ గా మన బొరుటో దగ్గర ఉన్న కార్మా కూడా యాక్టివేట్ అయ్యిద్ది గైస్. మనం టూ బ్లూ ఓటెక్స్ లో మన బొరుటో యొక్క కార్మాని ఇదే ఫస్ట్ టైం చూసాం. ఇంకప్పుడే బొరుటో మెడకాయ దగ్గర ఉన్న ఫ్రాగ్ అయితే చెప్పిద్ది, ఇట్ ఈస్ బ్యాడ్, నువ్వైతే నీ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయాలి, లేకపోతే నువ్వు కంట్రోల్ ని కోల్పోయి చాలా మ్యాడ్ గా వెళ్ళిపోతావు, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిదని చెప్పి ఆ ఫ్రాగ్ చెప్పిద్ది. ఇంకా మన బొరుటో వెంటనే అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేస్తాడు. అది చూసి మన డెల్టా షాక్ లో చెప్పిద్ది, ఈడేంటి అలా వెళ్ళిపోయాడు అని చెప్పి తను అనుకునిద్ది. ఇంకా మన కవాకి తన కార్మా వైపు చూసి తనైతే చెప్తాడు, నాకు తెలిసి తను ఇంకా తన కార్మాని కంట్రోల్ చేయడం నేర్చుకోలేదేమో అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా దీని తర్వాత షీన్ షిఫ్ట్ చేసి మన హిమవారి ఇంకా షిక్కడే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిద్ది. సో ఇక్కడ మన షిక్కడే అయితే జూరాని పట్టుకుంటాడు తన షాడో పెరాలసిస్ జ్యూస్ని ఉపయోగించి. ఇంకప్పుడు మన జూరా అయితే ఒక అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకా వీళ్ళకైతే అర్థమైపోయింది ఇదేదో డేంజరస్ అటాక్ అని చెప్పి ఇంకా వాళ్ళైతే దూరంగా పరిగెడతాడు. ఇంకప్పుడే పెద్ద బ్లాస్ట్ అయితే అయ్యిద్ది. ఇంకా మనం దూరం నుంచి కూడా చూసుకోవచ్చు బ్రో, ఈ బ్లాస్ట్ అయితే చాలా పెద్ద బ్లాస్ట్. ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ మన శారదా ఇంకా సుమిర కూడా అక్కడికి వస్తున్నారు. కానీ మన వాళ్ళకైతే ఏం అవ్వలేదన్నమాట. మన ఇనోజిన్ అయితే తన యొక్క పక్షిని డ్రా చేసి అక్కడ నుంచి వాళ్ళైతే ఎగిరి తప్పించుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళైతే పైన మాట్లాడుకుంటూ ఉంటారు, మనమైతే ఈ విలేజ్ నుంచి లీవ్ అయిపోవాలి, ఎందుకంటే మనం విలేజ్ లో ఉంటే విలేజ్ డిస్ట్రాయ్ అయిపోయింది, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ ఆప్షన్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ మన హిమవారి చెప్పిద్ది, ఇనోజిన్ నాకు ఒక హెల్ప్ చేయి, అదేంటంటే నాకు ఎక్కడొక ర్యాండమ్ ప్లేస్ లో దింపై అక్కడ నుంచి నేను ఒక్కదాన్నే పారిపోతాను నా ఓన్ గా అని చెప్పి తను చెప్పిద్ది. ఆ మాటలు విని తర్వాత మన ఇనోజిన్స్ ఇక్కడ అయితే చెప్తారు, ఏంటి నీ మతిపోయిందా, నువ్వేనా ఎలా అనుకున్నావు, నిన్నొక్కదాన్నే మేము ఎక్కడ పంపివని చెప్పి వాళ్ళు అంటారు. కానీ మన హిమవారి చెప్పిద్ది, మనకైతే వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్, మనం అందరం కలిసినా వాళ్ళతో మనం మ్యాచ్ చేయలేము. అప్పుడే మన హిమవారి అయితే తనకి తెలియకుండా తనైతే కురామా యొక్క డైమెన్షన్ లోకి అయితే వచ్చింది అనమాట. అదే నరుటో మన కురామా మాట్లాడుకుంటారు కదా ఆ డైమెన్షన్. ఇంకా తను ఎంకాల్కి తిరగంగానే అక్కడ మన కురామా అయితే ఉంటాడు అనమాట. తనైతే చెప్తాడు, ఏ లిటిల్ గర్ల్ యు నో హూ ఐ యామ్ అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన హిమవారి చెప్పిద్ది, నువ్వు కురామా కదా అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా ఇంతటితో ఈ స్పాయిలర్స్ అయితే అయిపోతాయి. ఇంకా గైస్ నేనైతే చెప్తున్నాను కదా, ఈ స్పాయిలర్స్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో ఒరిజినల్ చాప్టర్ దీనికన్నా చాలా డిఫరెంట్ గా ఉండొచ్చు, అది రాగానే దాన్ని కూడా నేను కవర్ చేస్తా. అసలు లిటరల్లీ నేనైతే ఫుల్ హైప్ లో ఉన్నా బ్రో ఈ చాప్టర్ చదివిన తర్వాత, ఎందుకంటే మన బొరుటో హఠాత్తుగా అక్కడ నుంచి పారిపోయాడు. దానికి అర్థం ఏంటంటే తను కార్మాని కంట్రోల్ చేయడం ఇంకా నేర్చుకోలేదు. సో కార్మా కనిపించిందంటే మన తొందరలోనే మనకు మొమోషికి కూడా కనిపిస్తాడు. ఒక రకంగా మన బొరుటో ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, మన బొరుటో చాలా స్ట్రాంగ్, ఇప్పుడు చాలా పవర్ఫుల్ అని అనుకుంటున్నారు. కానీ బ్రో తను కార్మాని కంట్రోల్ చేయడం కూడా నేర్చుకోలేదు. అసలు మనోడు నేర్చుకోకుండానే ఇంత స్ట్రాంగ్ గా మారారంటే నేర్చుకున్న తర్వాత ఇంకెంత పవర్ఫుల్ గా మారిపోతాడో. ఇంకా అన్నిటికన్నా పెద్దది మన కురామా తిరిగి వచ్చేసాడు గైస్. ఒక్కసారి మీరు ఆలోచించండి, అసలు మన కురామా మళ్ళీ రిటర్న్ కావడంతో అసలు ఎన్ని మారిపోతాయి తెలుసా. ఎలా అంటే మన కురామా తిరిగి వచ్చేసాడు, దానికి అర్థం ఏంటంటే ఫ్యూచర్ లో మళ్ళీ నరుటో యొక్క పవర్స్ మళ్ళీ నరుటోకి వచ్చేస్తాయి. ఇంకా ప్రస్తుతానికి మన కురామా హిమవారి దగ్గర ఉంది కాబట్టి మనం హిమవారి యొక్క స్పెషల్ ఫార్మ్స్ కూడా చూడొచ్చు. ఇంకా నేనైతే లిటరలీ చాలా హైప్ లో ఉన్నాం బ్రో. అసలు ఒరిజినల్ మంగా రాగానే చదివి ఫస్ట్ దాన్ని వీడియో చేస్తా. ఇంకా అందులో చాలా థీరీస్ ఉన్నాయి, అవి కూడా చెప్తా. ఎలాగో నెక్స్ట్ డేనే రిలీజ్ అయ్యింది కాబట్టి మెయిన్ చాప్టర్, సో అది చదివిన వెంటనే రెండో రోజు వీడియో చేస్తా. సో మీరైతే అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా థీరీస్ ఉన్నా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. సో మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.